క్యూఎన్ఏ చేస్తూ అభి అయితే మిడిల్లో హెయిర్ కట్ కని వెళ్ళిపోయాడు. లేడు ఇక్కడ, ఎక్కడ రాలేదు అభి. వచ్చేసావా? ఇంత లేట్ అయిందండి అభి. ఎంతసేపు నన్ను రెడీనా చెప్పమా ఏంటి ఇంట్రడక్షన్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. మినీ బ్లాగ్ కాదు, అంటే మీరు డైరెక్ట్ గా మైక్ పెట్టారు. మినీ బ్లాగ్ కాదు. ఓకే, మళ్ళీ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఈ రోజు అయితే మనం క్యూఎన్ఏ చేస్తాం. మీ వాళ్ళు ఎందుకు రెస్పాన్సెస్ అన్ని కూడబెట్టి కదా. సరే, హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మినీ బ్లాగ్ కాదు ఇది. మినీ బ్లాగ్ లో చేస్తావా ఏంటి? అంటే ఒకదాని హాయ్ హలో బాయ్ హాయ్ బాయ్ అంటావా? సో ఈ రోజు హాయ్ అయితే ఆల్, క్యూఎన్ఏ. వెల్కమ్ టు దాసరి బ్లాగ్స్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఎక్కడికి అభి? రా నాన్న అభి. నేను ఎప్పటి నుంచి రెడీగా కూర్చున్నా, అభిని రావట్లేదు అసలు. రారా బాబు అభి. క్యూఎన్ఏ అనుకున్నాం కదా అభి, తొందరగా టైం అవుతుంది. ఒరే ఏంట్రా ఏంటి అభి అది? ఓకే, డీసెంట్ గా బిహేవ్ చేయవా అభి? డీసెంటే కదా ఇది. సరే బటన్ పెట్టుకో. ఏంటి చవట్లు పెట్టావు? అంటే ఎండ్ ఐస్ ఎండింగ్ సెవెంట్ ఐస్ పుట్టింగ్ అని బటన్ పెట్టలేదు. ఏంటి సెవెంట్ ఐస్ పుట్టింగ్ కదా, అలాగే ఇంకా బటన్ పెట్టలేదు. సీరియస్ గా స్టార్ట్ చేద్దాం. అండ్ క్యూఎన్ఏ కి హెయిర్ కట్ ఎందుకు అభి అంత అర్జెంట్ గా? అంటే కొంచెం షార్ప్ కనిపించాలి ఆడియన్స్. అంటే ఇప్పుడు ఇన్షర్ట్ కూడా చేయాలా? ఇప్పుడు వద్దులే, అంటే నీకు ఇన్షర్ట్ చేస్తే ఇష్టం కదా. సరే, ఇంకైతే మనం క్యూఎన్ఏ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అందుకే మ్యాచింగ్ చేసా వాచ్. సరే సరే బాగుంది. అవును మ్యాచింగ్ సేమ్ పించ్. ఒరే అంత గట్టిగా ఒరే స్టార్ట్ చేద్దాం. ఇంకా బ్లూ వేరే బ్లూ వేరే. సరే आपण స్టార్ట్ చేద్దాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దాసరి బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనం క్యూఎన్ఏ బ్లాగ్ చేస్తున్నాము. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ అయితే నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. దాంట్లో కొన్నిటికి మా మమ్మీ ఆన్సర్ చేస్తారు అండ్ కొన్నిటికి మా తమ్ముడు కూడా ఆన్సర్ చేస్తాడనమాట. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేజర్గా వచ్చిన క్వశ్చన్ అయితే, ఆంటీ అక్క పెళ్ళి ఎప్పుడైతే అడుగుతున్నారు. సో దానికైతే మా మమ్మీ ఆన్సర్ చేస్తారు. అది దేనికన్నా ఒక టైం అంటారు కదండి, ఆ టైం వచ్చినప్పుడు అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అంతే. అవును. అలానే అవి అన్నీ పెళ్ళి కూడా ఎప్పుడన్నా అడుగుతున్నారు. నేనైతే పెళ్లి చేసుకొని మీకు తెలుసు కదా. ఎవరికి తెలుసు? మీకు చెప్పాను కదమ్మా. చూడండి, తెల్లారు లేచిన దగ్గర నుంచి చాటింగ్లు చేసి చాటింగ్ కి షాపింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను షాపింగ్ అన్నా ఫోన్ చూస్తూ స్మైల్ చేస్తాడు. మరి మేము చూస్తే నవ్వరా ఏంటి? నువ్వే నవ్వుతావు గట్టి గట్టిగా. నవ్వడం కాదు, మాట్లాడతావు. లేదు, ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్కకి చేసినాక పెద్దోడికి చేసినాక అభికి ఇంకా 4 years ఉంది కదా. మళ్ళీ అడుగు. అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది ఆగరా. అయితే లవ్ అంటే ఏం కాదు, పెద్దలకు కుదిర్చిందేనండి. అయితే ఫస్ట్ ఏమైందంటే నచ్చలేదే నీకు? నచ్చకుండా ఎలా చేసుకుంటాము. అంటే ఎలా సంబంధం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, మా చిన్నన్నయ్యకి మా మావయ్య గారి ఇంట్లో ఉండే అతను ఫ్రెండ్ అనమాట. అప్పుడులో చూడండి ఫొటోస్ ఇచ్చి ఆ ఫొటోస్ వెనకాల మన డీటెయిల్స్ అన్నీ రాసి సంబంధాలు చూడమనేవాళ్ళు కదా. అలాగే మా మామగారి ఇంట్లో ఉన్న అబ్బాయికేమో మా మావయ్య గారు, మా 2 అబ్బాయిలు ఉన్నారు, మా అబ్బాయిలు కూడా మంచి సంబంధాలు చూడండి అని చెప్పారు. అప్పుడైతే మా చిన్నన్నయ్యకి ఇలా చూపించాడు అనమాట. ఇలా అని చూపిస్తే ఇంకా మా చిన్నన్నయ్య అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చి, అప్పుడు వాళ్ళని ఒక రోజు రమ్మంటే ముందు బ్రోకరును మా మామయ్య గారు వచ్చారు మా ఇంటికి. ఉన్నా చూసి వెళ్ళారు. చూసి వచ్చి ఇంకా మా అమ్మగారితో, మా అమ్మతో, నాన్నతో అందరితో మాట్లాడేసి వెళ్ళారు. ఒక రోజు వస్తామమ్మ, మంచి రోజు చూసుకొని అని చెప్పి వెళ్ళారు. ఎంత గ్యాప్లో వచ్చారు మళ్ళీ? ఒక 1 వీకే, వెంటనే. సో ఇప్పుడైతే పెళ్లి చూపుల్లో అయితే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే జరిగింది. అంటే మా డాడీను మా బాబాయ్ అయితే వాళ్ళిద్దరు కలిసి వచ్చారనమాట. సో ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు అనేది మమ్మీ చెప్పారు. అంటే మామూలుగా ఒక అది 95 అండి, 95 మే ఫస్ట్ రోజు వచ్చారు. 95 బాబు. 95 వచ్చి ముందు మా మామయ్య గారు, మా అత్తగారు, మా మరిది, మా వారు వచ్చారు. వస్తే వీళ్ళిద్దరిలో ఇద్దరు ఒకలాగే ఉండేవాళ్ళు కొద్దిగా. అందుకే తెలియలేదు. అయితే నేను రాగానే మామూలుగా వాళ్ళు చూస్తుంటే మనకు కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. వాళ్ళందరికీ నమస్తేలు చెప్పాను, మా వారికి చెప్పలేదు.
చెప్పలేదు. ఇంకా వచ్చి అయితే చూసుకున్నాక ఇంకా పెద్దవాళ్ళు మా వాళ్ళందరూ అంటే ఇలా పరిచయం చేసినప్పుడు తెలిసిందా? ఓకే. అదే అంటే మా మామయ్య గారు అయితే మా పెద్ద అబ్బాయి అమ్మ మా చిన్న అబ్బాయి అమ్మ అంటే ఇప్పుడు పెళ్ళి పెద్ద అబ్బాయి అని తెలుసు కదా, ఇంకా అతనే మా అనుకున్నాను నేను, అతనే పెళ్ళి కొడుకు అనుకున్నాక ఇంకా మాట్లాడుకున్నాక ఇంకా ఆ రోజే అనమాట మాకు నచ్చింది, మీ పాపకు కూడా నచ్చిందా, మీ ఫ్యామిలీకి నచ్చిందా అని అడిగి ఇంకా ఆ రోజు ఇంకా ఎంగేజ్మెంట్ ఒక్క రోజులోనేనండి. ఆ రోజే ఇంకా ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అనేది ఆ రోజే మాట్లాడేసుకున్నారు. పంతులు కూడా చెప్పేశారా ఆ రోజు? ఆ రోజే తీసుకురాలేదు. మరి ఎలా ఫిక్స్ చేసుకున్నారు? అంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇప్పుడులా కాదు, అప్పుడు మాది చాలా పెద్ద డాబా అయితే ఒక పక్కకి వెళ్ళి వాళ్ళు నలుగురు మాట్లాడుకున్నారు, మనకు ఓకే కదా ఇలా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం ఒక మీరు రోజు ఎప్పుడు అని. మాట్లాడుకున్నాం మీ ఇంట్లో? మేము వాళ్ళు ఒక పక్కన ఉంటే మేము ఇంకో పక్కన ఏంటా అలా? అప్పుడేనా? అప్పుడులోనే ఎగ్జాక్ట్ అదే మూమెంట్లోనే మళ్ళీ విజయవాడే దగ్గరే, పెద్ద ఊర్లు కూడా కాదు. ఇంకా అలా మాట్లాడుకున్నాక మాకు ఓకే మీకు ఓకే అనుకుని అంటే మంచి రోజు చూసుకొని పెట్టుకుందాం అనుకున్నాము. తర్వాత May 10th బాగుంది, ఆ రోజు పెట్టుకుందామని చెప్పి May 10th ఎంగేజ్మెంట్. అదే రోజు నా పుట్టినరోజు కూడా హ్యాపీ బర్త్డే జరిగిందండి. ఇంకా తొందరతో ఒక్క వారం 10 రోజుల్లోనే మొత్తం మ్యాచ్ అయితే కుదిరిపోయింది. మరి కట్నం మేమా మీకు ఇవ్వరమ్మా, మీరు ఇస్తారు కదా జనరల్. అదే మనమే ఇస్తాం. కట్నం ఇచ్చారని అడుగుతున్నానే అనుకుంటున్నాను నేను. లేదండి, కట్నాలు అయితే అప్పుడు కూడా ఉన్నాయి, కట్నాలు ఉన్నాయి, లేకపోతే ఏదన్నా ఇల్లు కానీ ఆస్తి కానీ పొలం అలా ఇచ్చేది కూడా అలా కూడా ఉన్నాయి. గిఫ్ట్స్ అంటే యాక్చువల్లీ వెడ్డింగ్ కార్డ్ లో కూడా కింద నోట్ అని చెప్పి ఏం రాశారు? కట్న కానుకలు స్వీకరించబడవు అది వెడ్డింగ్ వీడియోలో కూడా ఉంది, ఒకసారి చూడండి. అవును, అంటే మా వాళ్ళు అసలు మా మామయ్య గారు వాళ్ళు అసలు కట్నం అసలు ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇప్పుడైతే ముందు నుంచే మీరు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏమేం పెడతారు, ఎలా చేస్తారని ముందే మనల్ని అన్నీ అడిగి అదొక పెద్ద చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు పెద్ద లిస్ట్ తయారు చేస్తారు. అప్పుడు మా మామగారు కానీ ఇప్పుడు అసలు ఏం అడగలేదు. అప్పుడు రోజులు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మాయి అడిగింది, అన్నయ్య గారు కట్నాల గురించి అంటే తీసుకునే ఉద్దేశం లేదు. అయితే కట్నాల ఏమో మీ ఇష్టం అమ్మా అన్నారు. వచ్చిన డ్రెస్ గురించి ఏదో చెప్పావు కదా, పెళ్లి చూపులు వచ్చినప్పుడు అయితే ఒక్కోసారి మనం ఇలా అనుకుంటాం కదండి. నాకైతే చక్క నీట్గా టక్ చేసుకొని అది ఎలాంటి బట్టలు అయినా సరే అప్పుడు ఇన్షర్ట్ చేసేవాళ్ళు కదా, చక్క బెల్ట్ పెట్టుకొని చక్క నీట్గా షూ వేసుకొని ఉండాలి, కొద్ది హైట్ ఉండాలి అనుకునేదాన్ని. అంటే వీళ్ళు ఏం చేశారంటే బాగానే నీట్గా అంతా ఉన్నారు కానీ బట్టలు ఏవి కరెక్ట్ మ్యాచింగ్ లేవు, ప్యాంట్ షర్ట్ ఇస్త్రీ లేదు. హడావుడిలో వచ్చేసారు. అంటే అప్పుడు డాడీ ఏం చేసేవాళ్ళమ్మా? అప్పుడు మా వారికి కూడా జాబ్ లేదండి, ప్రైవేట్ జాబే. మా మరిదిగా అయితే జాబ్ ఉంది అప్పటికే. కాలేజీలో లెక్చరర్గా చేసేవాళ్ళు. చిన్న అప్పుడు ప్రైవేట్ జాబ్లు అంటే తెలుసు కదా, ప్రైవేట్ కాలేజీలో వాటిలో రైల్వే జాబ్స్ కి అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ అప్పుడు రాలేదండి. నేనే చాలా లక్, పెళ్ళైన తర్వాతే జాబ్ వచ్చింది. ఆ మాట అంటే మా అబ్బాయి అంటాడు, నేను పుట్టిన తర్వాతే జాబ్ వచ్చింది అంటాడు. అవును. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంటీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతున్నారు. సో క్వాలిఫికేషన్ అయితే చెప్పే ముందు ఒక సిచ్యువేషన్, జీవితాన్ని చదివేశాను నేను. అదేంటంటే ఒకసారి ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ ముందనమాట, మా మమ్మీ మా తమ్ముడు ఒకసారి బ్యాంక్ వెళ్ళారు. అయితే అక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చూసి చాలా దూరం నుంచి చూసి విజయన్ దగ్గరికి వచ్చి అసలు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ పిల్లలు ఏమి అడగకుండా టెంట్ గట్టికేవా అడిగింది. మా తమ్ముడు ఇంకా అక్కడే నవ్వుతున్నాడు. కాదండి, ఇంకా మా పెద్ద బాబు కానీ మా పాప అయితే అక్కడితోనే మర్చిపోయి ఇంటికి వచ్చి చెప్పరు. ఈ చిన్నోడు ఉన్నాడు కదా ఇంట్లో, మన పరువు తీయాలంటే ఇటు తర్వాతే. అదేంటి ఆమె డైరెక్ట్ గా ఇన్ని ఇయర్స్ తర్వాత చూసి ఇప్పటికే జరిగిందంటే 10th లో మమ్మీకి ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ కదా. టైఫాయిడ్ డబుల్ టైఫాయిడ్. అప్పుడు ఏం ఫీవర్ వచ్చినా మనకు తెలియదు కదా, అసలు అంటే ఇంత హాస్పిటల్ తెలీదు. బ్లడ్ టెస్ట్లని ఇలా ఏదో చిన్న క్లినిక్లు ఉండేవి దగ్గరలో. ఇంకా క్లినిక్కి వెళ్తే ఇంజక్షన్లు అలాంటివి చేసేవాళ్ళు కానీ బ్లడ్ టెస్ట్లు ఆ ఫీవర్ ఈ ఫీవర్ అని అంత లేదు. ఆ డబుల్ టైఫాయిడ్ వల్ల స్కూల్ అయితే సరిగ్గా
అటెంప్ట్ అవ్వలేదు. కాదు, డబుల్ టైఫాయిడ్ వల్ల సో స్కూల్ అటెండ్ అవ్వలేక ఇంకా 10th అయితే తర్వాత ప్రైవేట్లో రాశారు. ఈ పిల్లలు మామూలు పిల్లలు కాదురా బాబు. అలానే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు కదా, నేనైతే బీబీఏ ఎల్ఎల్బి చేశాను, దాని తర్వాత ఎంబీఏ అనమాట. అండ్ మా తమ్ముడు కూడా నువ్వే చెప్పేం చేస్తాను. నేనైతే వీళ్ళు ఫస్ట్ తమ్ముడు ఏం చేశాడంటే బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ చేశాడు, నా తర్వాత ఎంబీఏ. అలానే అను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు మన యూట్యూబ్ కి నా డిగ్రీ ఇంత యూస్ ఫోన్లో అయ్యా మంచిదే. అండ్ అను కూడా సిఏ అండ్ ఎంబీఏ అనమాట. సో ముగ్గురం ఎంబీఏనే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంటీ మీరు యూజ్ చేసే సన్ స్క్రీన్ ఏంటంటే? కొలాబ్కి వస్తున్నాయి కదా అవే కదా. మీరు అందరికీ చెప్తారు కూడా, ఈ క్రీమ్ చూడండి దీంట్లో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్ని. అవునండి, అవి బాగున్నాయి కాబట్టే కదా తీసుకుంటున్నాము. కొలాబ్కి వచ్చినవే వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కొనే పని లేకుండా. నిజమే కదా. ఆంటీ మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? ఫేవరెట్ డిష్ అంటే వీళ్ళకి ఏది ఇష్టమైతే అదేనండి. నాకు కూడా అన్నీ ఇష్టమే. ఎప్పుడు ఏ టైం అయినా తినే డిష్ అమ్మా. అన్నీ అంటే మమ్మీ మేము ఎక్కడికి మిడ్ నైట్ పెట్టినా ఎర్లీ మార్నింగ్ అయినా నువ్వు ఏమన్నా నీకు నచ్చింది ఆర్డర్ చేసుకుంటే, కాదు మీరు ఆర్డర్ చేసుకున్న దాంట్లోనే నేను షేర్ చేసుకుంటా అంటారు. కానీ కొన్ని ఫేవరెట్స్ అయితే ఉన్నాయి, లైక్ గోంగూర ప్రాన్స్. గోంగూర. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మీ ఫేవరెట్ బ్రాండ్ లైక్ శారీస్ కానీ చెప్పులు కానీ. మమ్మీకి అయితే ఫుట్ వేర్ లో బాటా తప్ప ఇంకేది యూస్ ఎందుకు బాటా అంత ఎందుకు ఫస్ట్ ఈ కొలాబ్ లేదు అమ్మో, అవి లేవు. అవి ఉంటే ఇంకా కొలాబ్ కాదు. ఎప్పుడు మా పెళ్ళప్పుడు దగ్గర నుంచి ఉండే బాటాలో ఇదివరకు ఒక ముందు అలాంటివి వచ్చాయి కదా, మన వేలు దగ్గర ఒక రింగ్ వచ్చి ఆ టైప్ ఎక్కువ కొనుక్కునేవాళ్ళం. ఓల్డ్ జనరేషన్. అవును, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అదే. నెక్స్ట్ ఏంటంటే, ఆంటీ మీ ఫేవరెట్ మూవీ ఏంటంటే? మూవీస్ అంటే నాకు సినిమాలు అవి అంత నచ్చవండి. నచ్చవు కాదు, అసలు 3 hours థియేటర్ లోనే కూర్చోలేదు. అబ్బో ఎంతసేపు అన్నా కూర్చోగలను. మమ్మీకి వైలెన్స్ ఫైట్స్ ఇలాంటి మూవీస్ అయితే టీవీలో వచ్చే ఓంకార్ గారు షో అయితే చూస్తాను. ఏదైనా ఓంకార్ గారు షో ఏదైనా స్మార్ట్ మొన్నే అయిపోయింది, బాగా చూస్తాను. టీవీ చూసేటప్పుడైతే మేమిద్దరం ఇస్మార్ట్ జోడీ చూస్తాము. మా తమ్ముడేమో ఆ టైంలోనే మ్యాచ్ పెడతాడు. మళ్ళీ అయిపోయిన మ్యాచ్లు, అయిపోయిన క్రికెట్ మ్యాచ్లు లైవ్ కాదు అది, నాకు తెలుసు. అది కావాలని ఇరిటేట్ చేయడానికి ఎప్పుడెప్పుడు 90s లో అయిపోయిన మ్యాచ్లు కూడా. అవును, అప్పుడు చూడలేదు, అప్పుడు చూస్తున్నాం. సరే సరే. నెక్స్ట్ కొన్నిసార్లు అయితే ఎగ్జాక్ట్ గా లంచ్ చేసే టైంలో గొడవ వీళ్ళిద్దరికే లంచ్ చేయడానికి లోపలికి వెళ్ళిపోతాను. నేనైతే కాసేపు కాముకుంటాయి. నెక్స్ట్ మా అభి ఎక్కువ అల్లరండి, చిన్నోడు కదా, బాగా ముద్దు ఎక్కువ ఇంత పెద్దోడైనా. కానీ చాలా సార్లు ఇరిటేట్ చేస్తాడు బాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంటీ మీ ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటంటే? అంటే వెకేషన్, హాలిడేస్. అమ్మా అది కాదు, వాట్ యు ఆర్ ఏ బీచ్ పర్సన్ ఆర్ ఏ మౌంటైన్ పర్సన్? హోమ్ పర్సన్. బీచ్ ఇష్టం, కొండలు ఇష్టం నీకు? మౌంటైన్స్ ఇష్టం. బీచ్ సరే, అది ఊటీ ఇష్టం. అంటే మౌంటైన్స్, హిల్ ఊటీకి స్టేషన్. వెళ్ళడం అలాంటి. ఊటీకి వెళ్ళాలని ఉంది. ఊటీ నేను వెళ్ళగా తీసుకెళ్తాలే. వీళ్ళు తీసుకెళ్ళంటే నువ్వు అప్పుడు వెళ్ళింది ఊటీనా? ఊటీ, మున్నార్, ఊటీ అంటున్నారు. ఊటీకి వెళ్ళినప్పుడే కదా ఒకసారి అసలు వీళ్ళు ఎలా వెళ్ళారో తెలుసా ఊటీ? ఏం జరిగిందంటే, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఊటీకని విజయవాడలో ట్రైన్ బుక్ చేసుకున్నారు. సో బుక్ చేసుకున్నాక ఒక స్టేషన్ వచ్చేసరికి వాళ్ళకి ఏం తెలిసిందంటే, మనం బుక్ చేసుకుంది ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ చేసి. స్టేషన్ కూడా కాదు, టీటీ వచ్చినప్పుడు తెలిసింది. కాదమ్మా, అంటే ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం మాట్లాడుకుంటుంటే ఆ భర్తలు వచ్చారు. ఓహో, చేసే సినిమా లాగా. మేము మా భర్త అంటే మా భర్త అంటున్నా, వాళ్ళు మా భర్త అంటే మా భర్త వాళ్ళు అంటున్నారు. యాజ్ అ ఎల్డర్ సిస్టర్ గా నేను ఏమన్నానంటే, ఓకే బుక్ చేసుకుని టికెట్స్ ఒకసారి వాట్సాప్ చేయి, నేను అన్ని రీచెక్ చేస్తాను అంటే, నీకు తెలియట్లే మా ఫ్రెండ్స్ చూసుకుంటారు. నేను కూడా అన్నా, ఒరే అసలు మీ టికెట్ అయితే నాకు పంపించరా చూస్తానంటే, వెళ్ళామమ్మా నీకెందుకు అన్నాడు. అప్పుడు ఏం జరిగింది అయితే టికెట్ చూసి సీట్లోకి వచ్చిన్నాం. ఇంకా వాళ్ళు వచ్చి మా సీట్ అంటున్నారు, మేము మా సీట్ అంటున్నాం. మేము ఇంకా టికెట్స్ చూసుకుని సీట్లు ఒకటే కదా, ఈ రెండు ఇద్దరికి ఎలా ఇచ్చారు? డేట్ చూసుకో. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, డేట్ ఎవరు చూడట్లేదు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాల్సిందంటే, మీ ట్రైన్ పక్క ట్రైన్ అండి వెళ్ళెక్కండి. అయితే ఇంకా 10 నిమిషాలు సరే మాట్లాడుకుంటే. ఎంబీఏలు చదివి డేట్ కూడా చూసుకోలేదంటే అలా ఉన్నాయి రా బాబు. అయితే వాళ్ళు అప్పుడు ఎవరో చూసి, డేట్ ఇది కాదు బ్రో, మీరు నెక్స్ట్ మంత్ కి బుక్ చేసుకున్నారు. అసలు వెళ్ళే డేట్ కాకుండా 1 month తర్వాత
మళ్ళీ నిన్ను తీసుకెళ్తాడంట 1 month తర్వాత book చేసి తీసుకెళ్తాడు. అందుకే ఏం బుకింగ్ నేను పెట్టుకున్నా నీకే నేనైతే రిజర్వేషన్ కరెక్ట్ చేయించు. క్వశ్చన్ ఏంటంటే ఆంటీ మీరు నెగిటివ్ కామెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారండి? నెగిటివ్ అనేది మనకైతే చాలా తక్కువేనండి. నెగిటివ్ కామెంట్స్ వచ్చేది 100లో ఒక్కటి కూడా తక్కువ. ఆ ఒక్కటి కూడా ఎలా అంటే మీరు ఇన్ని చేస్తున్నారు, మా లాంటి వాళ్ళకి ఇన్ని సాధ్యం కాదు, మీ అంత ఓపిక మాకు లేదు, ఇలా చేయలేము అంటారు. కానీ ఆ నెగిటివ్ అనేది లేదండి మనకి. మన వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆంటీ మీరు మీ పిల్లలు టైం బాగా స్పెండ్ చేస్తారు కదా, అది మాకు నచ్చుతుంది అంటారు. అంటే క్వశ్చన్ కాదు, జస్ట్ కాంప్లిమెంట్. ఎవరికైనా అండి, ఏ మదర్కైనా సరే పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయడమే ఎవరికన్నా, ఏ అమ్మకన్నా ఇష్టం. నాకు కూడా అంతే. చిన్నప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు ఏంటంటే 1 year తేడానే వీళ్ళ ముగ్గురికి. ఇంకెంతసేపు నాకు పిల్లలతోనే పనులు చేసుకోవడం. అంటే నేను 3rd class ఉంటే అను 2nd, అభి 1st, అలా లైన్గా. హోంవర్క్ చేయకపోతే స్కూల్లో ఆ బుక్స్ కూడా నేను యూజ్ చేసిన అనుకి, కానీ అభి మాత్రం నాకు పాత వద్దు కొత్తవి కావాలి. ఇంకా వీడు వాడినాక ఇంకా వేరే వాళ్ళకి పనికి ఇద్దరు వాడినాక 3 ఎలా వాడతాడమ్మా? ఆల్రెడీ చినిగి పోతాయి. అసలు మా పాప దగ్గర కానీ పెద్దోడి దగ్గర కానీ ఎలా ఇచ్చినా అలా కొత్త ఇలా ఉంటాయండి. మళ్ళీ మా మమ్మీ డాడీ కూర్చొని రిపేర్ చేస్తారు బుక్స్ అన్ని. స్కూల్ అంటే గుర్తొచ్చిందండి. పిల్లలతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం అంటే మా వారైతే డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత ఏ టైం అయినా సరే కరెక్ట్గా ఆయన ఒక 4 గంటలకు వచ్చారనుకోండి, 1 గంటే పడుకునేవాళ్ళు. మార్నింగ్ 5 అయ్యేసరికి ముగ్గురిని లేపేసేవాళ్ళు. మేము ఉన్నది నార్త్లో, విపరీతమైన చలి. ఆ చలికి అసలు ఎంతసేపు అయినా పడుకోవాలనిపిస్తుంది కానీ లెగవాలనిపించదు. ముగ్గురిని లేపేసి ముగ్గురిని లేపి చదివించేవాళ్ళు. మా తమ్ముడిని 1st class లో ఏమో స్కూల్ పేరు రాయరా అంటే వాడు స్కూల్ పేరు ఏమో స్పెల్లింగ్ తప్పు రాసాడు. అప్పుడు మా డాడీ ఏమో రోజు ఎంటర్ అయ్యేటప్పుడు స్కూల్ పేరే కదా చూస్తే స్కూల్ పేరు ఎలా తప్పు రాసాడు. అదే కేంద్రీయ విద్యాలయం అనేది పెద్ద స్పెల్లింగ్ ఎక్కువేనండి. అప్పుడే నేర్చుకున్నా. ఆ స్పెల్లింగ్లన్నీ చెప్పాలంటే కొద్ది కష్టమే. అప్పుడు ప్రీ ప్రైమరీ కూడా చదివా నేను. ప్రీ ప్రైమరీ 3 times చదివాడు. అంటే అప్పుడు నాకు 6 years కూడా ఫిల్ అవ్వకుండా వాడికి 3వ సంవత్సరం అప్పుడే జాయిన్ చేసేసాము. అంటే ఇద్దరిని జాయిన్ చేస్తే 3rd child కి ఫ్రీ అన్నమాట, ఫీజు లేకుండా. సో అందుకే అది సెయింట్ జోసెఫ్. అవునవును. సో వాడిని అందుకే 3 times ప్రీ ప్రైమరీ అయితే అంటే ఇంటి దగ్గర ఎందుకులే, స్కూల్ అలవాటు అవుతుందని అలా పంపించాము అభిని. మనం నెక్స్ట్ ఫోన్ అభి వీడియో ఎవరు ఫోన్ చూడొద్దని చెప్పాను కదా, అంటే కాసేపు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అంటే మీరు లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గురించి అయితే చెప్పండి. మన లైఫ్లో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు అది చాలా బాధాకరం అండి. అది ఎవరు తీర్చలేరు అనుకుంటారు. ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటప్పుడైతే మనకి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అసలు ఎవ్వరూ మనకి ఏ హెల్ప్ చేయరు, రారు కూడా. అలాంటప్పుడే ఒక మదర్గా పిల్లల కోసం మనమైతే చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. అప్పుడు నేనైతే చాలా నేర్చుకున్నాను. అలాంటి బాధల్లో కూడా మనకి ఎవరన్నా కొద్దిగా హెల్ప్ ఉంటే చాలా అనిపిస్తుంది. కానీ అలాంటప్పుడు ఎవ్వరు రారు. మా పిల్లల కోసం అయితే నేను చాలా అంటే ఇలా నిలబడాలని అనుకున్నాను, అలాగే నిలబడ్డాను. మా పిల్లలు కూడానండి చిన్నప్పుడు పెద్దయినా కూడా కొద్దిగా ఉంటే కదా, ముగ్గురు ఒకే ఏజ్లో ఉన్నప్పుడు పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అల్లరలా అలాంటిది. ఎప్పుడైతే మన ఇంట్లో ఒక బాధాకరమైన సంఘటన జరిగిందో అలాంటప్పటి నుంచి పిల్లలు చాలా మెచ్యూర్డ్గా అండి. అసలు నన్ను ఎప్పుడు విసిగిచ్చలేదు, నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. అందుకే వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. డోంట్ క్రై మాతాజీ. ఇదండి ఈరోజు వీడియో. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. బాయ్ బాయ్.